Praise the Lord. Greetings in the name of the Lord. Today's God's word, James chapter 1 and verse 5. యాకోబు 1:5. మీలో ఎవరికైనాను జ్ఞానము కుదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అంటే ఇక్కడ యాకోబు దేవునితో నడిచాడు. యాకోబు అనగా అతను దేవునితో ఉన్నవాడు. దేవునితో యేసుప్రభు వారితో నడుస్తూ ఆయన జ్ఞానమును పొందుకొని ఉన్నాడు. కాబట్టి మనతో ఈ మాటలు మాట్లాడుచున్నాడు. మనం కూడా దేవుని అడిగినట్లయితే దేవుడు భూమిని ఇలాగ సృష్టించాడు, దేవుడు అది ఎలా చేశాడు, ఇది ఎలా చేశాడు, ప్రతిదీ జ్ఞానముతో కూడుకున్న విషయం. కాబట్టి మనము దేవుని జ్ఞానం అడిగినట్లయితే మన పరిస్థితులలో ప్రభువా ఇది నాకు తెలియడం లేదు, ఈ సమస్య నుండి నేను బయటికి రావడం లేదు, ఏ విధంగా రావాలి నేను బయటికి అని దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన మీకు జ్ఞానమును దయచేస్తాడు. ఫైనాన్షియల్ విషయం అవ్వచ్చు, ఈ యొక్క అనారోగ్యం అవ్వచ్చు, ఏదైనా బలహీనత కావచ్చు, ఏ పని ఏది ఇలాంటి సమస్య అయినా, ఏ బిజినెస్ అయినా, ఏ విధమైన ఏ సమస్య ఉండొచ్చు, దానికి ఎవ్రీ ప్రాబ్లం ఇస్ ఏ విజ్డమ్ ప్రాబ్లం. ప్రతి సమస్య జ్ఞానం లేని ద్వారా నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు. కాబట్టి మనం ఎప్పుడైతే జ్ఞానం అడుగుతామో అప్పుడు దేవుడు ధారాళముగా మనకు జ్ఞానమునిచ్చి మనల్ని ఆ యొక్క సమస్య నుంచి విడిపించగల దేవుడు. కాబట్టి మనం ప్రార్థించి జ్ఞానం అడిగి పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదములను పొంది ఇతరులకు జ్ఞానముగా మనం ఇతరులతో చాలామంది చూసినట్లయితే ఫోన్ కనిపెట్టిన వారైనా ఏది కనిపెట్టిన వారైనా వారందరూ దేవుని ప్రార్థించి జ్ఞానం పొందుకొని ఆ జ్ఞానం ద్వారా వారు ఆ యొక్క పరికరాలను బైక్ కావచ్చు, ఫోన్ కావచ్చు, ఎలాంటి కొత్త కొత్తవి కనిపెట్టారంటే వారు దేవుని జ్ఞానం పొందుకొనే వారు కనిపెట్టారు. కాబట్టి దేవుని జ్ఞానం మనం ఎప్పుడైతే అడుగుతామో ఆయన ధారాళంగా ఇచ్చి మనల్ని సహాయపరిచి మనకు ఆశీర్వదించి మన ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.